యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 22వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పేతురులో యేసు శక్తి. నిన్న కూడా మనం పేతురుని గురించి ధ్యానించుకున్నాము. పేతురు ఎలా యేసు ప్రభు మాటకి విధేయత చూపించాడు, అది ఆ తర్వాత యేసు ప్రభుని అనుకరించాడు, ఇమిటేషన్. యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తున్నాడు, నేను కూడా నడవాలి. యేసు ప్రభు స్వస్థతలు చేస్తున్నాడు, నేను కూడా చేయాలి. యేసు ప్రభులాగా సువార్త బోధించాలి. యేసు ప్రభులాగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు యొక్క సహవాసంలో వాళ్ళు యేసు ప్రభు జీవితాన్ని గమనిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. చివరికి మానవాళి రక్షణ కొరకై తన ప్రాణాన్ని అర్పించారు, సిలువపై మరణించారు. ఇవన్నీ కూడా పేతురు హృదయంలో ఉన్నాయన్నమాట. చాలా దగ్గరగా నేను అనుకుంటాను. ఒకవైపు యోహాను, ఒకవైపు పేతురు, ఇద్దరు యేసు ప్రభు హృదయాన్ని అర్థం చేసుకుంటున్నారు. మన యేసు ప్రభు హృదయాన్ని అర్థం చేసుకుంటే వీళ్ళలాగే జీవిస్తామండి. ఇంకా యేసు ప్రభు సిలువ మరణం తర్వాత, ఆయన పునరుత్థానమైన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తే, మరి మగ్దల మరియా కొంతమంది స్త్రీలతో కలిసి సమాధి వద్దకు వెళ్తుంది. అక్కడ ఖాళీ సమాధిని చూసి వచ్చి శిష్యులకి చెప్పినప్పుడు, శిష్యులు అందరూ ఉన్నారు కదండి, యూదా ఇస్కరియోతు తప్ప. కానీ పేతురు, యోహాను పరిగెత్తుకుంటూ వచ్చి సమాధిలో చూస్తారు, వెళ్ళిపోతారు. మగ్దల మరియా యేసు ప్రభు కొరకు అక్కడే ఉంటుంది ఏడుస్తూ. అప్పుడు యేసు ప్రభు ఆమెకి దర్శనం ఇస్తారు. నా సోదరులతో చెప్పమ్మా అని చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత యేసు ప్రభు సాయంకాలం, ఆదివారం, ఈస్టర్ ఆదివారం ఉదయం మరి మగ్దల మరియమ్మకి దర్శనమిస్తారు. సాయంకాలం శిష్యులందరూ మేడ పై గదిలో యూదుల భయంతో తలుపులు మూసుకొని ఉంటారు. యేసు ప్రభుని సిలువ వేశారు, మరి మమ్మల్ని కూడా అలాగే సిలువ వేస్తారేమో అని. అప్పుడు తలుపులు మూసినట్లుగా ఉండగానే యేసు ప్రభు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగును గాక. మీకు కూడా అలాగే చెప్తున్నారు, మీకు శాంతి కలుగును గాక. ఏ విషయంలో మీరు భయపడొద్దు, ఎందుకంటే యేసు ప్రభు మనకున్నారు. వాళ్ళు అలాగే చూస్తుంటే మరలా చెప్తారు, మీకు శాంతి కలుగును గాక అని చెప్పి తన చేతులు చూపిస్తారు, తన చేతులలో గాయాలని చూపిస్తారు. వాళ్ళు సంతోషపడతారు. అప్పుడు ప్రభు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, 11 మంది ఉన్నారు కదండి ఇప్పుడు, వాళ్ళ మీద తన శ్వాసని వదులుతున్నారు. మనం ఈరోజు బ్రతికున్నామంటే అది దేవుని యొక్క శ్వాస, ఆదాములో ఊదిన శ్వాస. దాన్నే ఆత్మ అని కూడా అంటామన్నమాట. వాళ్ళ మీద శ్వాసని ఊది, మీరు పరిశుద్ధ ఆత్మని పొందండి. ఇది చాలా జాగ్రత్తగా వినాలండి. అప్పుడు యేసు ప్రభు శ్వాస అంటే యేసు ప్రభువే వాళ్ళలోకి వెళ్తున్నారనమాట. పరిశుద్ధ ఆత్మని మీరు పొందండి. మీరు ఎవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయి, ఎవరి పాపాలు మన్నించరో అవి మన్నించబడవు. అందుకే యాకోబు పత్రికలో, మీరు అనారోగ్యంగా ఉంటే 5:16లో, మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకొనండి, ఒకరు పాపాలు ఒకరు ఒప్పుకొనండి అని చెప్తారనమాట. అందరినీ మన్నించే ఆ యొక్క శక్తిని, యేసు ప్రభు యొక్క ఊపిరిని వీళ్ళు పొందుతారనమాట. సిలువలో ఎలా మన్నించారు యేసు ప్రభు, సో వీళ్ళకు కూడా అలాంటి శక్తి వచ్చేస్తుంది. యేసు ప్రభు స్వభావం అన్నమాట, ఊపిరి వీళ్ళు పొందారు. ఆ తర్వాత వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్తారండి. యోహాన్ 21లో అనమాట. ముందు పేతురే, నేను చేపలు పట్టడానికి వెళ్ళబోతున్నాను అని చెప్పగానే ఆయనతో పాటు ఇంకొక 6, మేము కూడా నీతో వస్తాం. సో 7 వెళ్తారు. రాత్రంతా చేపలు పడుతుంటే ఏం దొరకవు. అప్పుడు యేసు ప్రభువే వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తారనమాట. అప్పుడు ప్రభు చెప్తారు, కుడివైపున వల వెయ్యండి అని చెప్పినప్పుడు
వాళ్ళు కుడివైపున వల వేయగానే వల చిరిగిపోయి అన్ని చేపలు అన్నమాట. అప్పుడు యోహాన్కి జ్ఞాపకం వస్తుంది, మొదటిసారి కూడా పడవని లోతునకు తీసుకొని వెళ్ళి వల వేయండి. ఇప్పుడు కూడా అలాగే. అప్పుడు ముందు యోహాన్ గుర్తుపట్టి ఆయన ఇంకా తెల్లవారుతూ ఉందన్నమాట. సండే మార్నింగ్ ఇంకా కొంచెం చీకటి ఉంటుంది చూడండి, సంధ్య చీకట్లు అంటారా ఏమంటారు, వేకోజామున ఇంకా అలా ఉంటుందన్నమాట. అందువల్ల క్లియర్గా జీసస్ అని తెలీదు, కానీ ఎప్పుడైతే ఇలా చెప్తారో కుడివైపున వల వేయండి అని వాళ్ళు వేస్తారో వల చిరిగి అన్ని చేపలు వచ్చినప్పుడు ముందు యోహాన్ అంటాడనమాట పేతురుతో, ఆయన ప్రభువే అని చెప్పగానే పేతురు చూడండి పట్టలేని సంతోషం. ఇంకా మళ్ళీ ఆయన ఆ సరస్సులోనికి దూకుతాడనమాట. మిగతా వాళ్ళు ఎవరు కూడా అలాగే ఉంటారు, మిగిలిన 6. అప్పుడు గబా జీసస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళే లోపల జీసస్ అక్కడ పొయ్యి మీద మరి చేపలు రొట్టె కాల్చి వీళ్ళ కోసం రెడీగా పెడతాడు. ఇంకా కొన్ని చేపలు తీసుకురండి అంటే తెస్తారు, అందరికీ తినిపిస్తారు యేసు ప్రభు బ్రేక్ఫాస్ట్ తయారు చేసి. చూసారు ఎంత ప్రేమ. అసలు అయితే మామూలుగా ఏం మాట్లాడాలి, ఏం చెప్పారంటే పునరుత్థానం అయిన తర్వాత యేసు ప్రభు మీరు మార్కు సువార్త చదివితే అది పేతురు బోధించింది మార్కు రాస్తాడండి. 16-15లో ఆయన పునరుత్థానం అయిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తాడంటే మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్త బోధించండి, విశ్వసించిన వాళ్ళు రక్షించబడతారు, విశ్వసించిన వాళ్ళు ఖండించబడతారు, విశ్వసించి వారి అద్భుత శక్తులు కలిగి ఉంటారు. మీరు సువార్తని బోధించినప్పుడు ఏంటి అంటే దేవుడు ఈ లోకాన్ని సృజించారు విశ్వాస సంగ్రహంలో, యేసు శిలువ మరణం ద్వారా మీకు పాపక్షమాపణ, యేసు పునరుత్థానం ద్వారా మీకు పునరుత్థానం, ఇది బోధించండి. విశ్వసించి వారు అద్భుత శక్తులు కలిగి ఉంటారు, మీరు నా నామంలో దయ్యాలను వెళ్ళగొడతారు, అన్య భాషలో మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ప్రాణాపాయమైనది ఏది తిన్నా త్రాగినా మీకు హాని కలగదు, రోగుల మీద మీ హస్తం ఉంచే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది అని యేసు ప్రభు వాళ్ళకి అధికారాన్ని ఇస్తారనమాట. అలాగే మత్తయి సువార్త 28:20లో కూడా మీరు చదివితే చివర్లో అనమాట, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి ప్రపంచమంతటా తిరిగి సువార్తను బోధించండి, పితాపుత్ర పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇచ్చుచు వారిని నా శిష్యులుగా చేయండి, నేను మీకు బోధించిందంతా వారు ఆచరింప వాళ్ళని ఆజ్ఞాపించండి, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉంటాను. ఇదంతా ప్రభు చెప్తారండి. నీకు అధికారం ఇస్తున్నాను పేతురు అని చెప్పారా, నిన్న చూసాము. మరి పునరుత్థానమైన తర్వాత మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని చెప్పారా. కానీ పేతురులో ఇంకా ఏంటంటే పాత స్వభావం అన్నమాట, చేపలు పట్టే అలవాటు ఉంది. సో రాత్రి కాగానే నేను చేపలు పట్టడానికి పోతున్నాను, ఇంకా పరిశుద్ధ ఆత్మ రాలేదన్నమాట. అందువల్ల ఆ పాత స్వభావం అలాగే ఉంది. అప్పుడు ఇలా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి యేసు ప్రభు వాళ్ళు వచ్చే లోపల బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతారనమాట. నీకు అధికారం ఇచ్చానని చెప్పాను, సువార్త బోధించమని చెప్పాను, అయినా కూడా మళ్ళా నువ్వు పాత బుద్ధి ఏంటి పేతురు ఇలా చేపలు పట్టడానికి వచ్చావని యేసు ప్రభు అడగలేదండి. వాళ్ళందరూ తిన్న తర్వాత పేతురు ఇక్కడ రా నడుద్దాం, ఇద్దరం కలిసి వాకింగ్ చేద్దామని వాళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అలా ఉన్నప్పుడు కూర్చుని ఉన్నప్పుడు పేతురుని అలా తీసుకొని, నేను అనుకుంటాను పేతురు భుజం మీద చేయి వేసి ఇద్దరు నడుస్తున్నారు. యేసు ప్రభు అడుగుతారు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను, అయితే నా గొర్రెలు మేపు. నువ్వెంత ప్రేమిస్తున్నావో నాకు తెలియాలి, అంటే అంతగా నీవు నా గొర్రెల్ని మేపు, అంటే అంతగా ఈ వాక్యంతో నా బిడ్డల్ని మేపు. మళ్ళీ అడుగుతారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, అయితే నా గొర్రెల్ని మేపు. మళ్ళీ అడుగుతారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురుకి బాధ అనిపిస్తుంది, 3వ అడుగుతున్నారు, ఎందుకంటే 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. పేతురు బాగా నొచ్చుకొని, నీకంతా తెలుసు ప్రభా, నేనేంటో లోపల బయట అంతా నీకు తెలుసు, లోపలంతా యేసు ప్రభు అంటే ఇష్టం, శరీరంలో కొంచెం ప్రాణభయం వలన అబద్ధాలు చెప్పాడు, కానీ ఆయన హృదయం అంతా కూడా యేసు ప్రభు కొరకు జీవించాలి, మరణించాలి. మనలో కొన్ని బలహీనతలు ఈ శరీరంలో ఉన్నాయేమో, కానీ మన హృదయాన్ని దేవుడు చూస్తారు.
ఆ హృదయంలో దేవుని మీద కోరిక ఉన్నప్పుడు ఈ శరీరంలో ఉన్న బలహీనతల్ని దేవుడు పట్టించుకోరండి. పేతురు ఏంటి జీసస్కి తెలుసు అనమాట. ఇంకా ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అనమాట. అపోస్తుల కార్యాల్లోకి వద్దామండి. ఈరోజు అపోస్తుల కార్యాలే 1-9 వరకు కొంచెం చూద్దాం. ఇక్కడ ఆయన ఓలివ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్తున్నారు. పరలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన చివరి మాట మీరు మొత్తం చదవండి. అపోస్తుల కార్యాలు అట్లీస్ట్ ఈరోజు 1-10 అధ్యాయం వరకు కదలకుండా చదవండి. నేను చెప్పినట్లు చేస్తే మీకు మేలు కలుగుతుందండి. ఆయన ఒలీవ కొండ మీద నుంచి పరలోకానికి వెళ్తూ వాళ్ళతో మాట్లాడిన చివరి మాట అన్నమాట. పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. పరలోక శక్తి, పరిశుద్ధమైన శక్తి అన్నమాట. అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ఆయన అలా పరలోకానికి వెళ్తాడు. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఓలివ కొండ నుంచి మళ్ళా ఈ మేడ పైగది లోనికి వెళ్ళి 10 రోజులు అన్నమాట. పునరుత్థానం తర్వాత 40వ రోజు పరలోకానికి వెళ్తాడండి. ఈ 40 రోజులు వీళ్ళని తయారు చేస్తూ ఉన్నాడు. సువార్తను బోధించండి, మరి బాప్తిస్మం ఇవ్వండి, నా శిష్యులుగా చేయండి. అలా వాళ్ళని తయారు చేసి పరలోకానికి వెళ్తారు 40వ రోజు. అక్కడి నుంచి 10 రోజులు అన్నమాట పెంతెకోస్తు పండుగ. అప్పటి వరకు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మేడ పైగదిలో ప్రార్థన చేస్తున్నారనమాట. ఏంటంటే పరిశుద్ధ ఆత్మ మీ పైకి వస్తుంది, నేను మీకు పరిశుద్ధ ఆత్మని పంపిస్తాను. అప్పటి వరకు మీరు యెరూషలేం దాటి వెళ్ళొద్దు, అన్లెస్ యు ఆర్ క్లోత్డ్ ఫ్రమ్ అబోవ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధ ఆత్మ అనే వస్త్రంతో కప్పబడే వరకు మీరు సువార్తకి వెళ్ళొద్దు అని యేసు ప్రభు చెప్పి వెళ్ళి పరలోకానికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే హెబ్రీ 9లో ఉంటుందండి, 12లో తండ్రికి ఆయన మేకల గొర్రెల రక్తం కాదు తన రక్తాన్ని ఇచ్చి, నాన్న మన మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము నా రక్తం తీసుకొని మీరందరి పాపాలు మన్నిస్తా అన్నారు కనుక మన్నించండి నాన్న. నూతన నిబంధన సృష్టికి, లోక సృష్టికి పూర్వమే జరిగిన నూతన నిబంధన ఇప్పుడు నెరవేరుతుందన్నమాట. హెబ్రీ 8:10-12లో ఉంటుంది. పాప క్షమాపణ యేసుక్రీస్తు ద్వారా. సో అప్పుడు తండ్రి కుమారుని రక్తం తీసుకొని అందరి పాపాలు ఆయన మన్నిస్తున్నాడు. అంటే ఎవరెవరు యేసు ప్రభు దేవుడని నమ్ముతారో ఆ తర్వాత తండ్రి నేను ఈ లోకంలో ఉన్నప్పుడు సువార్త బోధించాను, స్వస్థతలు చేశాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, మరి ఇప్పుడు నేను ఇక్కడ పరలోకానికి వచ్చాను నీ దగ్గరికి, మరి ఇప్పుడు ఎవరు చేయాలి ఆ పని? ఇదిగో ఈ శిష్యులు, నా శిష్యులు చేయాలి, వాళ్ళకు కూడా నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మని ఇవ్వు నాన్న అని యేసుప్రభు ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి దేవుడు యేసుప్రభుకి పరిశుద్ధాత్మని ఇస్తారు. అప్పుడు ఆ పరిశుద్ధాత్మని ప్రభువు ఆ మేడ పైగదిలో ప్రార్థిస్తున్న శిష్యుల మీద కుమ్మరిస్తారు. 120 మంది అన్నమాట. అదే రోజు, అదే పెంతెకోస్తు పండుగ నాడనమాట. పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత అపోస్తుల కార్యాల్లో మీరు చూస్తే 2వ అధ్యాయంలో ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ గాలి బలంగా వీచింది వాళ్ళ మీద. మనం కూడా అడగాలి, పరిశుద్ధ ఆత్మ గాలి మా మీద బలంగా వీచునుగాక. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల రూపంలో ఆ మేడ పైగదిలో ఉన్న అందరి మీద పరిశుద్ధాత్మ దిగొస్తారు. తర్వాత పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలోకి వెళ్తారండి. ఇది నూతన నిబంధన అన్నమాట. యేసుక్రీస్తు ద్వారా మనకి పాపక్షమాపణ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించడం. పాత నిబంధనలో ఈ ఆశీర్వాదాలు లేవండి, అవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశకాండ 28లో 1-14 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పాపక్షమాపణ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి వెళ్ళాడు. అప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే మీరు మెల్లగా చదవండి దయచేసి 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. పరిశుద్ధ ఆత్మ వాళ్ళకి వాక్శక్తి, మాట్లాడే శక్తిని ఇచ్చిన కొలది వారు అన్య భాషల్లో మాట్లాడసాగిరి. అన్య భాషలేమో కానీ పరిశుద్ధ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన భాష పరిశుద్ధంగా ఉంటుందండి. అది పరిశుద్ధమైన భాష. యేసు ప్రభు భాషలాగా మీకు శాంతి కలుగునుగాక, ఇదో నీకు స్వస్థత కలుగునుగాక, నేడు ఇంటికి రక్షణ వచ్చినది,
పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. నేను నీకు బంగారు భవిష్యత్తు నిర్ణయించాను. అలా మంచి మాటలు అన్నమాట. ఈ రోజు నుంచి మీరు అందరి గురించి మంచి మాటలే మాట్లాడండి. దేవుని యొక్క భాష, పరిశుద్ధ ఆత్మ ఉంటే భాష పరిశుద్ధంగా ఉంటుంది. భాషల్లో మాట్లాడడం తర్వాత రీక, మామ, శాఖ, లీక అది కూడా చాలా ముఖ్యమైనది. కానీ అపవిత్రాత్మలుంటే మన భాష అలా ఉంటుంది అన్నమాట. కనుక ముందు పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మన భాష, పరిశుద్ధాత్మ అంటే దేవుడే కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క భాష, అంటే ఆశీర్వదించే భాష అన్నమాట. ఆ తర్వాత పేతురు మొదటి ప్రసంగం చేస్తాడండి. ఇప్పుడు యేసుప్రభు బోధించారు ఇప్పటి వరకు. యేసుప్రభు తర్వాత కంటిన్యూషన్ అన్నమాట. ఎవరు బోధిస్తున్నారంటే పేతురు బోధిస్తున్నాడు. అపోస్తల కార్యాలు 2:14 అండి. వీళ్ళు పరిశుద్ధ ఆత్మని పొంది భాషల్లో మాట్లాడుతుంటే అప్పుడు ఆ పండుగకి వచ్చిన వాళ్ళు 17 దేశాల వాళ్ళు వస్తారు, యూదులు, పెంతెకొస్తు పండుగకి. వీళ్ళు తాగి ఉన్నారా? లేదు, ఉదయం 9 గంటల సమయం ఇది. యోవేలు 2:28లో దేవుడు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చారు. తొలకరి వర్షం, అంత్య దినంలో అందరి మీద ఆత్మని కుమ్మరిస్తా అన్నారు. అప్పుడు మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మీ ముదుసలులు కలలు కంటారు. ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అని ప్రభు చేసిన వాగ్దానం, తండ్రి చేసిన వాగ్దానం ఇప్పుడు నెరవేరింది. అదే యేసు ప్రభు లూకా 24:49లో అంటారు, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను అంటారనమాట. ఇది లూకానే రాస్తాడండి. లూకా సువార్త కొనసాగింపు అపోస్తల కార్యాలు అన్నమాట. అలా మాట్లాడి మీరు ఇలా చూస్తున్నారు. మరి కీర్తన 16లో కూడా దావీదు రాస్తాడు కదా యేసు ప్రభు గురించి, నీ పరిశుద్ధిని నీవు గోతి పాలు చెయ్యవు, అంటే ఆయనను లేపుతావు సమాధిలో నుంచి. అదే జరిగింది. దేవుడు యేసు ప్రభుని సమాధిలో నుంచి లేపారు. ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పరిశుద్ధ ఆత్మని ఆయన తండ్రి నుంచి తీసుకొని మా మీద కుమ్మరించాడు. మెల్లగా చదవండి. అపోస్తల కార్యాలు 2:33. బైబిల్ మెల్లగా చదవాలి, హృదయం పెట్టి మనసు పెట్టి, వేరే ఏ ఆలోచన లేకుండా కుమ్మరించాడు అని చెప్తారనమాట. చెప్పి ఏదో మీరు ఎవరినైతే దేవుడు మెస్సయ్యగా క్రీస్తుగా నిర్ణయించి లోకానికి పంపించాడో, మనల్ని రక్షించే మెస్సయ్యగా క్రీస్తుగా అభిషేకించి ఆయనను మీరు సిలువ వేసి చంపేశారు, కానీ దేవుడు ఆయనని సమాధిలో నుంచి లేపారు అని చెప్పి, ఇంకా ఈ దుర్మార్గుల నుంచి వేరై మీరు రక్షణ పొందండి అని చెప్పినప్పుడు 3000 మందిలో పశ్చాత్తాపం వస్తుందండి. అయ్యో యేసు ప్రభు మెస్సయ్య అని వాళ్ళు బాప్తిస్మం తీసుకొని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. అంటే క్రీస్తు సంఘం పుట్టిందనమాట. పెంతెకొస్తు దినాన యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు. ఆ రోజు ఆదివారం కనుక మనకి ఇది ముఖ్యమైనది అనమాట. ఆ తర్వాత 3000 మంది ఒక కుటుంబంలాగా ప్రేమగా జీవిస్తున్నారండి. అపోస్తల కార్యాలు 2లో మీరు 43 నుంచి మీరు చదవండి. వాళ్ళ ఆస్తి అమ్మి అపోస్తల దగ్గర ఇస్తుంటే వాళ్ళు దాన్ని ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పంచి పెడుతూ ఉన్నారనమాట. ఎవరు కూడా విశ్వాసులు 3000 మంది ఇది నాది అని చెప్పుకోవడం లేదు. వాళ్ళు తమకు కలిగిన దాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ సంతోషంగా వినయంగా కలిసి దేవుని స్తుతిస్తూ కలిసి రొట్టె విరుస్తున్నారు. దేవుడు తన ఆత్మని సమృద్ధిగా వాళ్ళ మీద కుమ్మరిస్తున్నారు. మీరు జాగ్రత్తగా చదవండి ఇది. అలాగే 4:32 నుంచి కూడా ఎప్పుడైతే వాళ్ళకి కలిగింది ఒకరితో ఒకరు పంచుకుంటున్నారో అప్పుడు పరిశుద్ధ ఆత్మని ఆశీర్వాదాలని సమృద్ధిగా కుమ్మరిస్తున్నారు. మీకు తెలుసా, మీరు కలిసి భుజిస్తూ ఇంట్లో కలిసి ప్రేమగా కూర్చొని మాట్లాడుకుంటుంటే అప్పుడు మీరు పరిశుద్ధ ఆత్మని పొందుతారండి. పెంతెకొస్తు అదే. ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ పరిశుద్ధ ఆత్మ సన్నిధి అన్నమాట. తర్వాత 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారండి. మధ్యాహ్నం 3 గంటలకి పేతురు, యోహాన్ ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉంటారండి. తర్వాత వాళ్ళు ఒక 25 సంవత్సరాలు రోమ్లో మరి పేతుర్ని సిలువ వేసే వరకు కూడా రోమ్లో సువార్త బోధిస్తారనమాట. ఇప్పుడు మధ్యాహ్నం దేవాలయంలోకి వెళ్తున్నారు. యెరూషలేంలో 3 గంటలకి.
అప్పుడు అక్కడ అందమైనదైన ఒక ద్వారం దగ్గర పుట్టుకుంటే వాడు కూర్చొని ఉంటాడు. మరి అడుక్కుంటున్నాడు అనమాట డబ్బుల కోసమని. అయితే అప్పుడు డబ్బులు, బంగారం, వెండి అవి మా దగ్గర లేవు, నా దగ్గర ఉంది, నేను నీకు ఇస్తా, మా దగ్గర ఉంది మీకు ఇస్తా అని చెప్పి యేసుక్రీస్తు నామంలో లేచినాడు అంటాడు. ఏముంది ఆయన దగ్గర? పరిశుద్ధ ఆత్మని పొందారు. పరిశుద్ధ ఆత్మ వచ్చారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వచ్చినట్లే అనమాట. యేసు ప్రభు వచ్చారు, పరిశుద్ధాత్మ, పరలోక తండ్రి ముగ్గురు వచ్చేసారనమాట. అదే మీకు ఇస్తాను. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ కుంటి ఆయనలోనికి వెళ్ళి కాళ్ళుని బలపరిస్తే ఆయనకి కాళ్ళు వచ్చేస్తాయండి. 40 సంవత్సరాల వయసు అనమాట. అప్పుడు పేతురు, యోహాన్లు ఆయనను పట్టుకొని దేవాలయంలోకి తీసుకెళ్తారు. ఆయనే వెళ్తాడనమాట. సంతోషం అనమాట. అదంతా మర్చిపోయాడు, ఇంకా అడుక్కోవడం అదంతా. వాళ్ళతో కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడనమాట. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. డబ్బులు ఇవ్వడం కాదండి. మనం పరిశుద్ధ ఆత్మని పొంది యేసు ప్రభు ప్రారంభించిన ఆ సేవని మనం చేయాలి. కారుకి ఇగ్నిషన్ ఇస్తారు కదండి, స్టార్ట్ చేస్తారు. యేసు ప్రభు స్టార్ట్ చేసి వెళ్ళారు దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి అని. ఇప్పుడు మనం కొనసాగించాలన్నమాట. పేతురులాగా మనం కూడా అలాగే ఉండాలి. ఆ తర్వాత మీరు చూస్తే ఇంకా 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే టైం అయిపోతుందండి, అందుకే చెప్తున్నాను. 5:15లో పేతురు అలా నడుస్తుంటే ఆయన నీడ పడితే స్వస్థత. ఆయన నీడ కాదండి, ఆయనలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. యోహాను సువార్త 14:23లో ప్రభు చెప్తారు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళు నా ఆజ్ఞలన్నీ హృదయంలోనికి స్వీకరించి పాటిస్తారు. అప్పుడు నా తండ్రి అతన్ని ప్రేమిస్తాడు, నేను అతనికి నన్ను తెలియపరుచుకుంటాను, మేము ముగ్గురం కూడా వచ్చి అతనిలో నివసిస్తాం. మనమే త్రియేక దేవుని ఆలయం అన్నమాట. ఇప్పుడు ఆ దేవుని యొక్క నీడ స్వస్థతనిస్తుంది అన్నమాట. ఇంకా మీరు చూసినట్లయితే పేతురు 9వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ లిద్దాలో ఉంటాడండి. మధ్యధరా సముద్ర తీరాన యోప్పా ఉంటుంది. యోప్పాకి లోపల 10 కిలోమీటర్ దూరంలో లిద్దా అన్నమాట. అక్కడ పేతురు సువార్త బోధిస్తుంటే ఒక ఆయన అన్నమాట, పక్షవాతం 8 సంవత్సరాల నుంచి అన్నమాట, ఏనియా. అప్పుడు పేతురు, ఏనియా నువ్వు లేచినాడు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు అని అలా అనగానే ఆయనలో ఉన్న యేసు ప్రభు పరిశుద్ధ ఆత్మ ఆ పక్షవాత రోగిలోనికి వెళ్ళి ఆయనకి మరి స్వస్థత కలుగుతుందండి. అప్పుడు యేసు, ఇప్పుడు పేతురు అన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారు? పేతురులో ఉన్నారు. ఇప్పుడు మీలో ఉన్నారన్నమాట. కనుక మీరు కూడా అదే చేస్తారు. ప్రార్థన కాదు, ఇప్పుడు ఏం చేయాలి? పేతురులాగా నువ్వు లేచినాడు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు అని యేసు నామంలో మనము స్వస్థతలు చేయాలి. ఆ యేసు ప్రభుని మనం కలిగి ఉన్నట్లయితే ఆయన చేస్తాడనమాట. అప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మరియ తల్లి గర్భంలో దేవుడు ఆయనకి శరీరాన్ని ఇచ్చారు. ఇప్పుడు మన శరీరంలోనే ఆయన ఉంటున్నారనమాట. మన ద్వారా ఈ పని జరగాలి. అది ఆ లెవెల్లోనికి మనం రావాలండి. ఎదగాలి, మనం ఆత్మలో ఎదగాలి. అప్పుడే ఆయన లిద్దాలో ఉంటాడు. ఈ పక్షవాత రోగికి స్వస్థత అవుతుంది. అప్పుడు ఈ యోప్పాలో తబిత అనే ఒక ఆమె చనిపోతుంది అనమాట. ఆమె గురించి కూడా ఒక్క మాటే ఉంటుందండి. అపోస్తల కార్యాలు 9:36లో ఆమె తన కాలం అంతటిని కూడా సత్కార్యములు చేయటలో, పేదవాళ్ళకి సాయం చేయటలో గడిపింది. అక్కడ విధవరాళ్ళకి చొక్కాలు కుట్టించేది ఒక టైలర్ అనమాట. ఆమె చనిపోయింది అని తెలిసినప్పుడు పేతురుని పిలిపిస్తారు. అప్పుడు పేతురు ప్రార్థించి తబిత లెమ్ము అనగానే ఆమె లేస్తుంది. పేతురు చూశాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు బాలిక లెమ్ము అనగానే ఆమె లేస్తుంది. అలాగే నాయన్ విధవరాల కుమారుడు మరణించినప్పుడు యవనుడా లెమ్ము అనగానే లేస్తాడనమాట. ఇప్పుడు అదే భాష అనమాట. తబిత లెమ్ము అనగానే ఆమె లేస్తుంది. దానివల్ల, ఈ అద్భుతాల వల్ల మరి అనేక మంది యేసు ప్రభుని అంగీకరిస్తారండి. సో అలాంటి అభిషేకం కొరకు మనం అడగాలి. మన దేహాన్ని పరిశుద్ధంగా యేసు ప్రభువు నివసించే దేహంగా, ఆలయంగా మనం మార్చుకున్నప్పుడు మన హృదయంలో ఆయన సంతోషంగా ఉండాలి. కొన్ని చోట్లకి మనం వెళ్ళినప్పుడు మనకెంత బాధ ఉంటుంది కదండి. నేను కూడా ఎప్పుడైనా వెళ్తే
సినిమాలు చూస్తూ, త్రాగుతూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ మళ్ళీ పిలుస్తారు ప్రేయర్కి. వెళ్ళేసరికి అలా ఉన్నప్పుడు ఎంత వేదన అనిపిస్తుందో నాకైతే. అలా బాధపడుతూ యేసుప్రభు ఉండకూడదండి. ఇది యేసుప్రభు శరీరం అని స్వీకరించినప్పుడు ఆయన బాధపడుతూ ఉండకూడదు. సంసోన్లో అలాగే అప్పుడప్పుడు వచ్చినా అలా బాధపడుతూ ఇంకా చివరికి ఆయన వెళ్ళిపోయారు సంసోన్ని విడిచిపెట్టి. కానీ పేతురులో వెళ్ళిపోలేదండి. ఆయన శిలువ మరణం వరకు కూడా యేసుప్రభుకి సాక్షిగా జీవించాడు. ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకివ్వాలి. పరలోక తండ్రి, ఎలా మీరు పేతురులో నివసించారు యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, మరి పేతురు ద్వారా మీ సేవ కొనసాగించబడింది. అపోస్తుల ద్వారా, పునీతుల ద్వారా ఇప్పుడు మాలో కూడా నివసించండి. మేము కూడా పరిశుద్ధమైన ఆలయంగా, మీరు నివసించే ఆలయంగా జీవిస్తూ మా నాలుక ద్వారా మీరు సువార్త బోధించండి. మంచి మాటలు, అలాగే మా చేతుల ద్వారా స్వస్థతలు ప్రభా, మా మీద కూడా మీ శ్వాసను ఊదండి. పరిశుద్ధాత్మ గాలి వీచునుగాక ప్రభా. ఈ వాక్యం వింటుండగా అగ్ని నాలుకలు ఈ బిడ్డల మీదకి వచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాల్లోనికి వెళ్ళి ఆయన నివసించునుగాక. దేవుని యొక్క పని మా అందరి ద్వారా కొనసాగింపబడునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. నిన్న ఈరోజు 2 వాక్యాలు చదువుకొని పేతురు పిలుపు దగ్గర నుంచి శిలువ మరణం వరకు, తర్వాత ఆయనని శిలువ వేస్తారండి 67లో, క్రీస్తు శకం 67లో అనమాట, నీరో చక్రవర్తి కాలంలో. ఒక్కొక్కటి మీరు రాసుకొని ధ్యానించుకొని ఇప్పుడు మీరే పేతురులాగా దేవుని యొక్క పనిని కొనసాగించాలి. యేసు ప్రభు పరిచర్యని కొనసాగించాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.